నమస్తే. వెల్కమ్ టు లేయన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకురాలు కొల్లు మాధవ్ గారు ఉన్నారు. మేడం, మీకు కేసీఆర్ దగ్గర నుంచి కాళేశ్వరం సూట్ కేసులు వస్తున్నాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. నిజంగా కేసీఆర్ దగ్గర నుంచి సూట్ కేసులు వస్తున్నాయా? ఆయనకి మళ్ళీ అందరూ బ్యాగ్లు సూట్ కేసులు మోసుకెళ్ళి డబ్బులు ఇచ్చి ఓటు నోట్ కేసులు లాగా ఎవరు లేరు అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి. రెండోది ఆయన ఇవాళ ఒక సాక్షాత్ ముఖ్యమంత్రి. ఆయన గతంలో ఒక ఎంపీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఇవాళ సిబిఐ ఎంక్వైరీ వేయండి దానిపైన మాట్లాడినప్పుడు, ఇవాళ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వే ఇవాళ సిబిఐ ఎంక్వైరీకి యూ కెన్ కాల్ ఫర్ ఇట్ కదా. నువ్వు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి తప్పకుండా నువ్వు ఇస్తే తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. కానీ ఒక ఎంపీగా ఉన్నప్పుడు కావాలని కోరుకుంది, ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఎందుకు వద్దనుకుంటున్నావు, దానికి ముందు సమాధానం చెప్పు. అందరూ ఆయనకు మళ్ళీ సూట్ కేసులు బ్యాగులు మోసేవాళ్ళు కాదు భారతీయ జనతా పార్టీలో అనేది కూడా ఆయన గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రజాపాలనను 4 రోజులకు ఒకసారి వేద్దామని చెప్తున్నారు. అంటే 4 months ఒకసారి ప్రజాపాలన అని చెప్తున్నారు. వాళ్ళేమో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు ప్రజాపాలన ఉంటుందని చెప్తున్నారు. ఈ డిఫరెన్సెస్ ఏం గమనించారంటే ఏం చెప్తారు? ఇవాళ అసలు ముందు ప్రజాపాలన అంటానికి ఇవాళ ఇన్ని సంవత్సరాలు పాలించినాక కూడా ఇంకా కూడా ఇల్లు లేదు, నీళ్లు లేవు, రోడ్లు లేవు అని మాట్లాడుకునే దుస్థితిలో ఇవాళ రాష్ట్రాలు ఉన్నాయి అంటే మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎలాంటి పాలన అని. ఇవాళ ఇందిరమ్మ పాలన ఇంకొక పాలన అని మాట్లాడుతున్నారు. ఇవాళ ఇందిరమ్మ పాలనలో ఇవాళ గరీబీ హటావ్ అంటే గరీబ్ వాళ్ళని దూరం పెట్టారు తప్ప ఇవాళ గరీబీని ఎక్కడ కూడా తీసే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. ఇవాళ ఇంకా కూడా ఆకలితో అలమటించే వాళ్ళ కోసం ఇవాళ మనం కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇంకా కూడా ఎన్నో స్కీమ్స్ తీసుకొస్తానంటే మీరు అర్థం చేసుకోండి, ఎక్కడో కూడా గరీబీని హటాయించలేదు అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇవాళ ప్రజాపాలన నిజంగానే ఆ రోజు జరుగుంటే ఇవాళ ఆ పదాలకు ఒక అర్థం, ఆ పదాలు ఎతుక్కుని మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీది ఒక ప్రజాపాలన ఉండదు. ఇదంతా వాళ్ళ స్వంత ప్రయోజనాల కోసం పార్లమెంట్ ఎలక్షన్స్ దాకా ఈ స్టంట్ చేస్తారనేదే మనకు అర్థమవుతుంది. టైం బై చేయడానికి పార్లమెంట్ ఎలక్షన్స్ దాకా ఇవాళ వాళ్ళు చెప్పిన గ్యారెంటీలు అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ చేయకుండా ఏదో ఒక కాలయాపన చేసే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బీజేపీ రామ మందిరం కార్డు ద్వారానే పార్లమెంట్ ఎలక్షన్లకు వెళ్తున్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. నిజమే అంటారా? ఇదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ పార్లమెంట్లో వారు ప్రశ్నించినప్పుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే రామ మందిరం ఎప్పుడు నిర్మాణం అవుతుంది, దానికి ఒక డేట్ చెప్పగలరా, టైం చెప్పగలరా అని మాట్లాడినప్పుడు మరి ఇవాళ దాన్ని నిర్మాణం చేసి ఇవాళ ప్రజల ముందుకి వస్తున్న తరుణంలో ఇంకా దాని గురించి రాజకీయం ఎందుకు చేస్తున్నారో వారు అర్థం చేసుకోవాల్సిన అవసరం. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఏదైతే చెప్పిందో అది చేసి చూపించింది తప్ప వీళ్ళకి మళ్ళీ ఓటు బ్యాంకు రాజకీయాలు ఎక్కడా చేయలేదు అనేది గుర్తుంచుకోండి. ఇవాళ రామ మందిరం అనేది ప్రతి ఒక్కరి కళ. ఇవాళ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క హిందూ కూడా కోరుకుంది. అది ఇవాళ నెరవేరుతున్నందుకు నిజంగానే ఇవాళ హిందూ బంధువులు అందరూ కూడా సంతోషంతో ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అయోధ్యకి విరుద్ధంగా ఇవాళ అక్కడ రామ మందిరానికి విరుద్ధంగా ఎంతమంది లాయర్లను పెట్టిందో మనకు తెలుసు. ఆర్టికల్ 370 గురించి ఇవాళ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తీసేస్తామంటే లేదు మేము మళ్ళీ తీసుకొస్తామని చెప్పి అక్కడ వాళ్ళు ఎలాంటి ఇది చేశారో మనందరికీ తెలుసు. అందుకనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం ఏంటో ఇవాళ ప్రజలందరికీ తెలుసు. అందుకని ఇవాళ దీన్ని ఒక రాజకీయం చేసి ఇంకో రకంగా లబ్ధి పొందే ప్రయత్నం వారు చేస్తున్నారు తప్ప భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్పింది దానికి కట్టుబడి ఉన్నా ఇవాళ భారతదేశంలో హిందువులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న తేడా అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏం గమనించారంటే ఏం చెప్తారు? బీజేపీ ఎట్లా గమనించింది? రెండు ఒకే తాను ముక్కలు అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం. కాకపోతే ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇవాళ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నారో వారు కొంత ఏదో అంటే కొంచెం మేకప్ వేసి ఇంకా దీన్ని ఏదో చేసే ప్రయత్నం తప్ప ఇవాళ కేసీఆర్ గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇద్దరూ కూడా ఒకే తన ముక్కలు. వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ కూడా ప్రజల్ని పట్టించుకున్న ఇదైతే మనకు కనపడట్లా. రేవంత్ రెడ్డి గారు కొన్ని స్టంట్లు, ఇవాళ కేసీఆర్ గారు కూడా చాలా అఠాసంగా ఆరంభించిన మనం చూసాం. ఆ తర్వాత ఏ రకంగా ఇవాళ ఆ స్కీమ్స్ అన్నింటినీ కూడా ఏ రకంగా చంపేశారో మనం అట్లాగే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయినాక ఇవాళ ప్రగతి భవన్ ప్రజాభవన్ అని చెప్పి లేకపోతే అందరికీ ప్రజలందరూ మీరు మీ ఏమైనా సమస్యలు ఉంటే రావచ్చు అని చెప్పి ఇవాళ ఎంతమంది ప్రజలు ఇవాళ అక్కడ క్యూలో నుంచి ఉంటారు. నిజంగానే డిపార్ట్మెంట్స్ అన్ని పనిచేస్తే ఇవాళ అక్కడికి రావాల్సిన అవసరం ఏంది? ఇవాళ అక్కడికి వచ్చినా కూడా మీరు మళ్ళీ డిపార్ట్మెంట్కే కదా పంపించేది. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ మీరు అందరూ పనులు చేయాలి. ఇవాళ ప్రజలు ఏ సమస్య పైన వచ్చినా సరే మీరందరూ కూడా సానుకూలంగా స్పందించి దానికి పరిష్కారం చూపించాలని కనుక డిపార్ట్మెంట్లకు చెప్పుంటే ఇవాళ ప్రజలు అక్కడ క్యూలో నుంచునే ఇది తప్పేది.
కానీ ఇవన్నీ స్టంట్లు చేస్తున్నారు అనేది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం. అందుకనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు దాకా కూడా ఆయన ఎక్కడ కూడా ఆయన ప్రజల కోసం పోరాడింది ఎక్కడా లేదు. హీస్ ఫాట్ హిజ్ ఓన్ బ్యాటిల్. ఆయన పర్సనల్ ఎజెండాతో తప్ప ఎక్కడా కూడా ప్రజల కోసం ఆయన చేసింది ఏమీ లేదు. అందుకని నేను చెప్తున్నా ఈ రెండు కూడా ఒక తాను మొక్కలే, అటు టీఆర్ఎస్ అయినా ఇటు కాంగ్రెస్ అయినా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినారు, మేమేమో లంక బిందుల కోసం సెక్రటరియట్కి వస్తే ఇక్కడ ఖాళీ బిందులు ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. నిజంగా బీజేపీ ఎట్లా చూస్తుంది? అక్కడ ఖాళీ బిందులు ఉన్నాయా, లంక బిందులు ఉన్నాయా, ఇత్తడి బిందులు ఉన్నాయా, రాగి బిందులు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వైఖరి ఏంటి అనేది మనకి చాలా క్లియర్గా కనపడుతుంది. ఆయన మొదటి నుంచి కూడా ఇవాళ అక్కడ ఏదో డబ్బులు ఉన్నాయో లేకపోతే ఇంకొకటో ఏదో లాభం పొందొచ్చు ఇవాళ ఒకటి ఇప్పుడు దాకా కమిషన్లన్నీ ఒకటి టీఆర్ఎస్ నాయకులేనా నేను కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో మరి లంక బిందులు ఉన్నాయా అని దానికోసం వచ్చానని మాట్లాడారేమో తప్ప వాస్తవంగా ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రంలో కొంత రాజకీయ పరిజ్ఞానం ఉన్నాళ్ళు, ఆర్థిక వ్యవస్థ దీనిపైన కొంత నాలెడ్జ్ ఉన్నాళ్ళు. ఏంటి అని అంటే ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు కనుక మనం చూసుకుంటే ఇవాళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు 1వ తారీఖున. ఇవాళ కాంట్రాక్టర్స్కి బిల్లులు చెల్లించే పరిస్థితిలో లేరు. ఇవాళ ఎక్కడ కూడా ఏదన్నా చూడండి దేంట్లో అయినా సరే అన్ని పెండింగ్లు పెట్టుకుంటూ వచ్చారు. ఇవాళ వీరు తీసుకొచ్చిన దాంట్లోనే చెప్పుకుంటూ వచ్చారు కదా, ఒక్కొక్క దాంట్లో ఇవాళ విద్యుత్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఎన్ని వేల కోట్లు పెండింగ్ ఉందనేది వీళ్ళు చెప్పుకుంటూనే వచ్చారు. అందుకని పాపం ఈయన ఈ గతంలో వారు ప్రతిపక్షంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు వారు చేసిన ఇవాళ అప్పులు చేశారు అది ఇది అని మాట్లాడినప్పుడు అంటే అది ఊరినే చేశారా అనేది వారు అర్థం చేసుకోవాలి. మనకి వాస్తవాలు తెలుసు. ఇవాళ ఈ రాష్ట్రం అప్పులు చేసి ఏ రకంగా స్కీములు ఏదైనా స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలంటే ల్యాండ్స్ అమ్మితే కానీ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఆ రోజు ప్రభుత్వంలో లేదు. అలాంటిది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఇవన్నీ ఆరోపణలు చేసి ఇవాళ అధికారంలోకి రాగానే కాదు నేను ఇక్కడ ఏదో ఉంటుంది అనుకున్నాను కానీ లేదు అని అంటే మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన అన్ని ఊరినేనా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది కదా. సో అందుకని ఇవాళ రేవంత్ రెడ్డి గారు వాస్తవాలు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలోకి వచ్చినాక ఇంకొకలాగా మాట్లాడే ఇది ఏదైతే ఉందో అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇవాళ యూటర్న్ లైన్ ఏదైతే తీసుకుంటున్నారు ఇవాళ ఫార్మాసిటీ కానీ ఇంకో దానిపైన తీసుకుంటున్న యూటర్న్ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇదంతా కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ కోసమే ఈ టైం కొంచెం బై చేయాలి పార్లమెంట్ ఎలక్షన్స్ దాకానే చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూద్దాం ప్రజలు డెఫినెట్గా వాస్తవాలు ఏంటనేది గ్రహిస్తారు.